మౌన పోరాటం మౌన పోరాటం. సువర్ణ, మీ అక్కగారు వచ్చారు. డాక్టర్ గారు, సువర్ణని డిశ్చార్జ్ చేస్తామని ఫోన్ చేశారు. అవును మేడం, నిన్న ఈవినింగ్ నుంచి వైటల్స్ కాన్స్టెంట్గా ఉన్నాయి. మెడిసిన్స్ అన్నీ రాస్తాను, అన్నీ ప్రాపర్గా వాడాలి. 15 డేస్కి ఒకసారి డ్రెస్సింగ్ చేయించుకోవడానికి రావాలి. 3 months వరకు వీల్ చైర్లోనే ఉండాలి. 3 months తర్వాత బ్యాండేజ్ రిమూవ్ చేస్తాం. మీరు ఏమైనా చేయండి సార్, అవన్నీ మాకెందుకు చెప్తున్నారు? మురారి, నువ్వాగు. అది కాదమ్మా, ఆవిడికి మనకి ఏం సంబంధం? ఆగమన్నానా? ఓకే డాక్టర్, మీరు చెప్పినవన్నీ ఫాలో అయ్యేలా చూస్తాం. ఓకే అండి. సువర్ణ, ఆవిడ నీకన్నీ దగ్గరుండి చేసి పెట్టేటట్టు మాట్లాడుతోందేంటి? నువ్వు కాసేపు సైలెంట్గా చూస్తూ ఉండకపోతే నా చెయ్యి వైలెంట్గా రియాక్ట్ అవుతుంది. అబ్బచ్చా, ఏది ఒకసారి చెయ్యి ఎత్తుకొట్టు. చేతులు కాళ్ళు కదపలేని స్టేజ్లో కూడా అది చేస్తా ఇది చేస్తాను ఎందుకు చెప్పు? ముందు ఆవిడ నిన్నేం చేయకుండా చూసుకో. దుర్గా నన్నేమి చెయ్యదు. పైకి చేయొద్దనే అనిపిస్తుంది, కానీ తనే హాస్పిటల్కి తీసుకొచ్చింది, తనే బ్లడ్ ఇచ్చింది, నీ బిల్లు మొత్తం కట్టేస్తోంది. ఏంటో ఇదంతా చూస్తోంటే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్లా ఆవిడ, ప్రకాష్ రాజ్లా నువ్వు కనిపిస్తున్నారు. ఇదిగో, ఇప్పుడు చెయ్యి లేపకపోయినా నీ మాటలన్నీ లెక్క పెట్టి అన్నింటిని ఒకేసారి చెయ్యి లేచాక తిరిగిచ్చేస్తాను. ఇచ్చేస్తావు. నా మాటలు నువ్వు లెక్కపెట్టు, నీ తప్పులు ఆవిడ లెక్క పెడుతుంది. ఇందులో ఉన్న మెడిసిన్స్ అన్ని తీసుకోండి, ఎలా వాడాలో నర్స్ చెప్తుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. మేడం, బిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. ఈ ఫైల్ తీసుకెళ్లి ఆ కౌంటర్ లో ఇస్తే టోటల్ బ్యాలెన్స్ అకౌంట్ చేస్తారు. ఇది క్లియర్ చేయండి, డిశ్చార్జ్ షీట్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మురారి, ఈ కార్డ్తో బిల్ కట్టేసి మెడిసిన్స్ కూడా తీసుకురా. అమ్మా, వీళ్ళ బిల్ మనం కట్టడం ఏంటి? ఆల్రెడీ 10,000 కట్టాం, మళ్ళీ ఇప్పుడు ఇదొక్కటా? ఇదంతా ఆవిడ ఎప్పుడు ఇస్తుంది? అయినా ఇప్పుడు ఆవిడ స్పృహలోనే ఉంది కదా, తననే కట్టుకోమని చెప్పు. మురారి, ఫస్ట్ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం సువర్ణకి ఆపి ఇవ్వడం లేదు, సాటి మనిషిగా సాయం చేస్తున్నావు. సెకండ్ థింగ్ ఏంటంటే నిస్సహాయంగా ఉన్న మనుషుల మీద యుద్ధం చేయకూడదు, కష్టంలో ఉన్న మనిషి మీద బరువు వేయకూడదు. ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి బిల్ క్లియర్ చేసిరా. తీసుకో, ఇదిగో. ఆహా, దుర్గగారు, నేనెప్పుడూ విగ్రహాలలో నిజంగా దేవుడుంటాడా అని డౌట్ పడేవాణ్ణి. డౌటే లేదు, ఉండడండి. మీలాంటి మనుషుల రూపంలో తిరుగుతుంటే ఆ దేవుడు విగ్రహాల్లో ఎలా ఉంటాడండి? ఉండడు. ఎదుటి మనిషికి సాయపడడం మానవత్వం అవుతుంది, దైవత్వం కాదు. మీరు మమ్మల్ని ఇంకా మనుషులుగానే చూస్తున్నారా? చాలా సంతోషం అండి. ఎప్పుడైనా నేను మనిషిని మనిషిగానే చూస్తాను, కానీ మనిషి రాక్షసుడిగా మారితే మాత్రం చూస్తూ ఊరుకోను. అందుకే దుర్గా, నువ్వంటే నాకు నా భర్తకి స్పెషల్ పర్సన్ వయ్యా. కాబట్టే
రాజశేఖర్ బాగా ఆలోచించి ఓ మంచి ఐడియా చెప్పాడు. నేను దాన్ని ఫాలో అవుతున్నా. ఫాలో అవుతున్నావా? ఇంకేంటి ఫాలో అయ్యేది? చావబోయి బ్రతికావు. ఇప్పుడు నువ్వు ఫాలో అవ్వడం కాదు, నిన్ను తోసుకుంటూ వెళ్ళడమే. అవును, ఇప్పుడు నేను డిశ్చార్జ్ అయ్యి మా ఇంటికే వెళ్ళాలి కదూ. డిశ్చార్జ్ అయ్యాక మీ ఇంటికి వెళ్ళక చెరువులో వెళ్ళి దూకుతావా ఏంటి? అవునులే, మా ఇంటికే వెళ్ళాలి. కానీ రాజశేఖర్ జైల్లో ఉన్నారు, మా నాన్న ఊర్లో ఉన్నారు. పని వాళ్ళు ఎంతమంది ఉన్నా మన బ్లడ్ రిలేషన్స్ కాదు కదా. వాళ్ళు ఎంత చూసుకున్నా ప్రేమగా చూసుకోరు కదా. సువర్ణ, నువ్వు అనవసరమైన ఆలోచనలు మైండ్లో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. డాక్టర్ గారు చెప్పింది విన్నావుగా, ఇంకో 3 నెలలు వీల్ చైర్లోనే ఉండాలి అని చెప్పారు. అమ్మా, బిల్ కట్టేశాను, బయలుదేరదామా? దుర్గా, నిజంగా నేనంటే నీకెంత ఇష్టం. నా కోసం నా కడుపును పుట్టిన వాడితోనే బిల్ కట్టించావు. నీ ఇంట్లో నీ కొడుకున్నాడు, మయూరి ఉంది, అవంతి, నక్షత్ర వీళ్ళందరూ ఉన్నా ఎవ్వరిని తీసుకురాకుండా హాస్పిటల్కి నా కొడుకుని తీసుకొచ్చావంటే దాని అర్థం వాడు నా కన్న కొడుకు అని. నీకు కూడా లోపలెక్కడో బలంగా ఉందనే కదా. అమ్మా, బిల్ కూడా కట్టేశాం కదా, ఇంకా ఇక్కడే ఉండి అడ్డమైన మాటలు వినాల్సిన అవసరం మనకేంటి? పద వెళ్దాం. మురారి, ఎక్కడికి వెళ్ళేది? వెళ్లకుండా ఇక్కడేం చేస్తాం? డిశ్చార్జ్ అయిన ఆవిడ వాళ్ళింటికి వెళ్ళిపోతుంటే బాయ్ చెప్పే వరకు ఉంటామా? లేదురా, సువర్ణకి బాయ్ చెప్పి వెళ్ళడం లేదు. మనతో పాటు మన ఇంటికి తీసుకెళ్తున్నాం. నన్ను దుర్గా తనింటికి తీసుకువెళ్తుందా? నేను అనుకున్నదే అయ్యింది కదా. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? సువర్ణకి పూర్తిగా తగ్గి మామూలు మనిషి అయ్యేంత వరకు తను మన ఇంట్లోనే ఉంటుంది. ఇది నేను ఫిక్స్ అయిపోయాను. అమ్మా, మంచితనానికి ఒక ఎండ్ అనేది ఉండాలి, లేదంటే... రేయ్, నీకు గుర్తుందా, నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మనకి రోడ్డు పక్కన ఓ కుక్క దెబ్బలతో కనిపిస్తే దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకెళ్లి చనిపోయే వరకు మనతోనే ఉంచుకున్నాం కదా. అంటే నువ్వు కుక్కవంటోందా? అది కుక్కమ్మా, ఒక ముద్దకే విశ్వాసం చూపిస్తుంది. కాదు, కుక్క కంటే హీనమని ఫిక్స్ చేసేశాడు. ఈవిడ పాము, పాలు పోసే చేతి మీదే కాటేస్తుంది. కాదు కాదు, విషపురుగు వంట. మురారి, సువర్ణ మన ఇంటి దగ్గర చనిపోయి ఉంటే అనాథ ప్రేతంలా వదిలేసి ఉండేవాళ్ళం కాదుగా. మన చేత్తో మనమే అంత్యక్రియలు చేస్తుండేవాళ్ళం కదా. చెప్పానా, ఇదేదో రంగస్థలం రిపిటేషన్లా ఉందని. ఏకంగా చావు తగలెట్టడం దాకా వెళ్ళిపోయారు. రఘురామ్, నువ్వు నోర్మై. దుర్గా యాక్సిడెంట్ దగ్గర మ్యాటర్ చెప్తుంది, జరగబోయేది కాదు. లేదే, ఆవిడ మాటలు పాస్ట్ టెన్స్ కంటే ఫ్యూచర్ టెన్స్కే సూట్ అవుతున్నాయి.
ఏ మనిషైనా చనిపోయాక చక్కగా చూసుకోవడం కాదురా, బతుకున్నప్పుడే బాగా చూసుకోవాలి. నా మాట విని సువర్ణని మన ఇంటికి తీసుకెళ్దాం. నువ్వు క్యాబ్ రెడీ చేయి, వెళ్ళు. అమ్మా, నీ ఇష్టం, నాకైతే అస్సలు ఇష్టం లేదు. దుర్గా, నువ్వు చాలా గొప్పదానివి. నన్ను మీ ఇంట్లో ఉంచాలని నువ్వు నిర్ణయించడం నాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఏంటి దుర్గగారి ఇంటికి రమ్మన్నారని చంకలు గుద్దుకుంటున్నావు? అక్కడికెళ్ళాక పిడిగుద్దులు గుద్దేస్తుంది ఆవిడ. నీ బతుకింకా రంగస్థలమే. తీసుకెళ్ళు. రాజశేఖర్ ఆ ఇంటికెళ్ళాడు, అట్నుంచటే జైలుకెళ్ళిపోయాడు. ఈమె కూడా ఆ ఇంటికే వెళ్తోంది. అట్నుంచటే ఎటు వెళ్తుందో నాకు డౌటే. అవంతి, ఏంటి నక్షత్ర? నాకు డౌట్ ఉంది. ఏంటి? ఆ అత్త సువర్ణని ఎందుకు కాపాడిందంటావ్? అదావిడ నైజం. మరి మురారితోనే బ్లడ్ ఎందుకు ఇప్పించిందంటావ్? అదావిడ ఇజం. అంటే కమ్యూనిజం మార్క్సిజం లాగానా? కాదు, ఈక్వలిజం. ఓ, మరి మనిషి బ్రతికిన తర్వాత వదిలేయకుండా మళ్ళీ ఎందుకు డిశ్చార్జ్ చేస్తున్నారని వెళ్ళింది? అత్తయ్య ఏ పని చేసినా అన్నీ నాకు చెప్పి చేయరు. నీకు ఏ డౌట్ ఉన్నా ఆవిడ వచ్చిన వెంటనే అడిగి తెలుసుకో. నా దగ్గర కూపీలాగితే కొత్తగా ఏమీ బయటపడవు, నీకు యూజ్ ఉండదు. కారు వచ్చినట్టుంది, అత్తయ్య వచ్చారు. ఇదేంటి, మా అత్తయ్య గారిని దుర్గ ఇక్కడికి తీసుకొస్తుంది? ఇది నిజమేనా లేక కళ? ఏంటి నక్షత్ర, అంత షాక్ అయి చూస్తున్నావు? ఏం లేదు అత్తయ్య గారు. అదే, ఈవిడ మన శత్రువు కదా. మీరు ఈవిడ్ని దగ్గరుండి తీసుకొచ్చారేంటా అని. ఆ మాట నువ్వంటున్నావా? సరే సరే, అదంతా తర్వాత చెప్తాను గాని ముందు వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకురా. సువర్ణకి దిష్టి తీయాలి. నక్షత్ర, నీ డౌట్స్ అన్నీ తర్వాత, ముందు దిష్టి తీయాలి. వెళ్ళు. అత్తయ్య, అవంతి, సువర్ణ మామూలు మనిషి అయ్యేంతవరకు ఇక్కడే ఉంటుంది. ఇక్కడ? అవును. అత్తయ్య, మురారి ఎక్కడా? సువర్ణని మన ఇంటికి తీసుకొస్తున్నావని కోపంతో వాడు బయటికెళ్ళాడు. కాసేపట్లో వచ్చేస్తాడులే.
సువర్ణకి నీ చేత్తోనే దిష్టి తీసి ఆ నీళ్లు దూరంగా పారేసే. సువర్ణ, నువ్వందరూ ఉండి అనాథ అయిపోయానని బాధపడ్డావు కాబట్టి నీ పరిస్థితి చూసి నిన్ను నా ఇంటికి తీసుకొచ్చాను. ఇకనైనా కుట్రలకి కుతంత్రాలకి పాల్పడకుండా నీ ఆరోగ్యం మీదే శ్రద్ధ పెట్టు. జాగ్రత్తగా ఉండు. చాలా థ్యాంక్స్ దుర్గా. నాకు నువ్వింత ఫేవర్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. కొన్నిసార్లు మన కళ్ళే కాదు, మన ఆలోచన కూడా మనని తప్పుదారి పట్టిస్తుంది. మనం మంచి అనుకున్నది చెడవుతుంది, చెడు అనుకున్నది మంచి అవుతుంది. రఘురామ్, నీ పిచ్చి ఫిలాసఫీలన్నీ ఇంట్లో చెప్పుకో. సరే సరే నక్షత్ర, సువర్ణని లోపలికి తీసుకెళ్ళు. అవంతి, లోపలి పెట్టు. నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్లడం, బిల్లు కట్టడం, కాపాడడం అన్నీ ఓకే, కానీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకు అది అర్థం కాలేదు నక్షత్ర. నేను మాట్లాడిన మాటలకి కరిగిపోయి మాత్రం నన్నిక్కడికి తీసుకురాలేదు. నువ్వు శత్రువని తెలిసి ఎందుకు తీసుకొచ్చినట్టు? బేసిక్గా ఆ దుర్గ మంచిది కదా. మానవతా దృక్పథంతో రాజశేఖర్ని ఇంటికి తీసుకొచ్చినట్టు నన్ను కూడా ఇంటికి తీసుకొచ్చుంటుందా? తెచ్చి ఇంట్లో పెట్టుకుందని ఆమెకి ఫేవర్గా మారిపోతారా ఏంటి? నేను దుర్గకి ఫేవర్గా మారడమా? నా ప్రాణం పోయినా అది జరగదు. హాస్పిటల్కి వెళ్ళకపోయుంటే ప్రాణం పోయేదిగా. కానీ తీసుకెళ్లి కాపాడేసిందిగా. కాపాడి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చిందిగా. అదే అర్థం కావట్లేదు. తను చాలా మంచిది, గొప్ప దేవత అని అందరూ అనుకోవాలని తీసుకొచ్చుంటుందంటవా? ఖచ్చితంగా మంచితనం బేస్ మీద మాత్రం కాదు. బంగారు కడియం ఆశ చూపించి పులి ఆవిని తినాలని చూసినట్టు మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి హెల్ప్ చేశానని బిల్డప్ ఇచ్చి ఫైనల్ గా ఏదో పెద్ద డిజాస్టర్ ప్లాన్ చేసుంటుంది. ఆవిడ సంగతి నాకు తెలుసు కదా. దుర్గ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో నాకు తెలియదు, కానీ దీనివల్ల నాకు మంచే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మంచా? ఎలా? ఎలా ఏంటి అనేది నేను మీ మావయ్య గారితో మాట్లాడిన తర్వాతే తెలుస్తుంది. కానీ నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు తోడుగా ఉండడం కుదురుతుంది. మనిద్దరం కలిసి దుర్గ ప్లాన్లు తెలుసుకోవడం, వాటిని రివర్స్లో తిప్పి కొట్టడం కుదురుతుంది. ఎస్ అత్తయ్య గారు, ఇప్పుడు మన అస్సలు గేమ్ ఏంటో ఆ దుర్గకు చూపిద్దాం. సువర్ణకి బాయ్ చెప్పి వెళ్ళడం లేదు. మనతో పాటు మన ఇంటికి తీసుకెళ్తున్నాం. ఏంటి? సువర్ణకి పూర్తిగా తగ్గి మామూలు మనిషి అయ్యేంత వరకు తను మనింట్లోనే ఉంటుంది. ఇది నేను ఫిక్స్ అయిపోయాను. చిచి చిచి, ఎవరిని తిట్టాలో ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ ఉండాలంటేనే చిరాగ్గా ఉంది. ఏంటి నక్షత్ర, నేనే చాలా చికాకులో ఉంటే నువ్వు కూడా ఎవరి మీదో చిరాకు పడుతున్నావు.
చికాకు కాదు మురారి, కంపరం, అసహ్యం, కోపం. ఎవరి మీద? ఇంకెవరి మీద? ఇప్పుడే వచ్చిందిగా ఇంట్లోకి ఆ సువర్ణ మీద అసహ్యం. ఆమె ఉండే ఇంట్లో ఉండాల్సొస్తుందని కంపరం. మీ అమ్మగారి మీద కోపం. అమ్మ మీద కోపమా? ఎందుకు? ఎందుకేంటి? మన ఇంట్లో జరిగే శుభకార్యాన్ని చెడగొడతానని ప్రతిజ్ఞ చేసిన మనిషిని హాస్పిటల్కి తీసుకువెళ్లి బ్రతికించారు. అంతవరకు ఓకే. కానీ ట్రీట్మెంట్ అయ్యాక ఆవిడ మానాన ఆవిడ్ని పొమ్మనక తీసుకొచ్చి మనింట్లో పెట్టడం ఎందుకు? మనకి హాని చేసిన వాళ్ళని ఎవరైనా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? ఒక్క అత్తయ్య గారు తప్ప. కొత్తగా ఏం ప్లాన్ చేసి సువర్ణ అత్తయ్యని ఇంట్లోకి తీసుకొచ్చారు? సువర్ణని ఎందుకు తీసుకొచ్చానని అర్థం గాక ఇలా అడుగుతున్నావా? మీరెందుకు తీసుకొచ్చినా నేను మాత్రం నాకు ఫేవర్గా మార్చుకుంటాను. సువర్ణ అత్తయ్యని నాకు తోడుగా చేసుకొని మీ మీద నా పగ తీర్చుకుంటాను. మురారి, మురారి, ఇలారా. ఇప్పుడు మురారిని ఎందుకు పిలుస్తున్నారు? అంటే మురారికి నా విషయం అంతా చెప్పేస్తారా? నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.